హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 అలాగే ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఇండియన్ పాలిటీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఎవరిని పరిగణిస్తారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ పటేల్, సి బిఆర్ అంబేద్కర్ అండ్ డి మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలతో వ్యవహరిస్తుంది? ఏ పార్ట్ 1, బి పార్ట్ 3, సి పార్ట్ 4 అండ్ డి పార్ట్ 6. భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలతో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పార్ట్ 4. భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? ఏ యునైటెడ్ కింగ్డమ్, బి సంయుక్త రాష్ట్రాలు, సి కెనడా అండ్ డి ఆస్ట్రేలియా. భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ బి సంయుక్త రాష్ట్రాలు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు? ఏ భారత రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి భారత ప్రధాన న్యాయమూర్తి అండ్ డి పార్లమెంట్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి. భారతదేశంలోని ఒక రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? ఏ 3 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు, సి 5 సంవత్సరాలు అండ్ డి 6 సంవత్సరాలు. భారతదేశంలోని ఒక రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి తొలగింపు గురించి తెలియజేస్తుంది? ఏ ఆర్టికల్ 60, బి ఆర్టికల్ 61, సి ఆర్టికల్ 62 అండ్ డి ఆర్టికల్ 63. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి తొలగింపు గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 61. భారతదేశంలోని రాష్ట్రాలలో రాజ్యాంగ అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ఏ ముఖ్యమంత్రి, బి గవర్నర్, సి అధ్యక్షుడు అండ్ డి ప్రధానమంత్రి. భారతదేశంలోని రాష్ట్రాలలో రాజ్యాంగ అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అతని లేదా ఆమె నివేదికలను ఎవరికి సమర్పిస్తారు? ఏ అధ్యక్షుడు, బి ప్రధానమంత్రి, సి లోక్సభ స్పీకర్ అండ్ డి పార్లమెంట్. భారత రాష్ట్రపతి, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి యొక్క నివేదికలను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అధ్యక్షుడు. రాజ్యాంగంలోని ఏ సవరణ ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది? ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 61వ సవరణ అండ్ డి 73వ సవరణ. రాజ్యాంగంలోని ఏ సవరణ ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది? ఆన్సర్ ఆప్షన్ సి 61వ సవరణ. భారతదేశంలో రాజ్యాంగ ప్రవేశిక ఆమోదించబడింది ఎప్పుడు? ఏ నవంబర్ 26, 1949, బి జనవరి 26, 1950, సి 15 ఆగస్టు 1947 అండ్ డి జనవరి 30, 1948. భారతదేశంలో రాజ్యాంగ ప్రవేశిక ఆమోదించబడినది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగానికి తుది వ్యాఖ్యాత ఎవరు? ఏ భారత రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి అత్యున్నత న్యాయస్థానం అండ్ డి పార్లమెంట్. భారత రాజ్యాంగానికి తుది వ్యాఖ్యాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అత్యున్నత న్యాయస్థానం. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? ఏ 4 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు అండ్ డి 2 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 6 సంవత్సరాలు. భారత రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది? ఏ ఆర్టికల్ 60, బి ఆర్టికల్ 61, సి ఆర్టికల్ 62 అండ్ డి ఆర్టికల్ 63. భారత రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 61. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఏ భారత రాష్ట్రపతి, బి భారత ఉపరాష్ట్రపతి, సి ప్రధానమంత్రి అండ్ డి లోక్సభ స్పీకర్.
రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనే పదాలను చేర్చింది? ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 52వ సవరణ, అండ్ డి 73వ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ మరియు సెక్యులర్ పదాలను చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 42వ సవరణ. భారతదేశంలో రాష్ట్రాలను సృష్టించే లేదా పునర్వ్యవస్థీకరించే అధికారం ఎవరికి ఉంది? ఏ పార్లమెంట్, బి అధ్యక్షుడు, సి ప్రధానమంత్రి, అండ్ డి గవర్నర్. భారతదేశంలో రాష్ట్రాలను సృష్టించే లేదా పునర్వ్యవస్థీకరించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ పార్లమెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది? ఏ సమానత్వం హక్కు, బి స్వేచ్ఛా హక్కు, సి రాజ్యాంగ పరిహారపు హక్కు, అండ్ డి దోపిడీకి వ్యతిరేకమైన హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత రాష్ట్రపతి వీటిని కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు? ఏ లోక్సభ సభ్యులు మాత్రమే, బి రాజ్యసభ సభ్యులు మాత్రమే, సి లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు, అండ్ డి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల సభ్యులు. భారత రాష్ట్రపతి వీటిని కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు? ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల సభ్యులు. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు? ఏ సమానత్వం హక్కు, బి ఆస్తి హక్కు, సి మత స్వేచ్ఛ హక్కు, అండ్ డి దోపిడీకి వ్యతిరేకమైన హక్కు. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ ఆప్షన్ బి ఆస్తి హక్కు. భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఏ ప్రధానమంత్రి, బి భారత ప్రధాన న్యాయమూర్తి, సి భారత రాష్ట్రపతి, అండ్ డి లోక్సభ స్పీకర్. భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి భారత రాష్ట్రపతి. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ఏ ముఖ్యమంత్రి, బి లెఫ్టినెంట్ గవర్నర్, సి గవర్నర్, అండ్ డి అధ్యక్షుడు. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లెఫ్టినెంట్ గవర్నర్. ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును తొలగించి రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చట్టపరమైన హక్కుగా మార్చారు? ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 52వ సవరణ, అండ్ డి 73వ సవరణ. ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును తొలగించి రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చట్టపరమైన హక్కుగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి 44వ సవరణ. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ తెగల జాబితాను కలిగి ఉంది? ఏ మొదటి షెడ్యూల్, బి 2వ షెడ్యూల్, సి 5వ షెడ్యూల్, అండ్ డి 9వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ తెగల జాబితాను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 5వ షెడ్యూల్. భారతదేశంలోని ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఏ ముఖ్యమంత్రి, బి గవర్నర్, సి అధ్యక్షుడు, అండ్ డి ప్రధానమంత్రి. భారతదేశంలోని ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ భావనను ప్రవేశపెట్టింది? ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 73వ సవరణ, అండ్ డి 74వ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ భావనను ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి 73వ సవరణ. భారతదేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంది? ఏ భారత రాష్ట్రపతి, బి భారత ప్రధాన న్యాయమూర్తి, సి ప్రధానమంత్రి, అండ్ డి సంబంధిత రాష్ట్ర గవర్నర్. భారతదేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్థాపన మరియు రాజ్యాంగంతో వ్యవహరిస్తుంది? ఏ ఆర్టికల్ 251, బి ఆర్టికల్ 261, సి ఆర్టికల్ 263, అండ్ డి ఆర్టికల్ 271. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్థాపన మరియు రాజ్యాంగంతో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 263. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC నాయకత్వం వహిస్తుంది ఎవరు?
ఏ భారత ప్రధాన న్యాయమూర్తి, బి ప్రధానమంత్రి, సి భారత రాష్ట్రపతి అండ్ డి చైర్పర్సన్ ఎన్హెచ్ఆర్సి. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకత్వం ఎవరు వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి చైర్పర్సన్ ఎన్హెచ్ఆర్సి. భారత పార్లమెంటు సందర్భంలో విప్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఏ శాసన సాధనం, బి రాజకీయ పార్టీ ఆదేశం, సి ఒక ఉత్సవ జాపత్రి అండ్ డి పార్లమెంటరీ కమిటీ. భారత పార్లమెంటు సందర్భంలో విప్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి రాజకీయ పార్టీ ఆదేశం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా అందించడానికి ఆర్టికల్ 21A చేర్చబడింది? ఏ 86వ సవరణ, బి 88వ సవరణ, సి 92వ సవరణ అండ్ డి 96వ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా అందించడానికి ఆర్టికల్ 21A చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 86వ రాజ్యాంగ సవరణ. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో ఇక నుండి ఏపీ గ్రామ సచివాలయంకి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే బిట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.